హే గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అవుట్ టౌన్. నా పేరు యశ్వంత్ అనమాట. సో ఈ ఛానల్లో మీకు వ్లాగ్స్ అనేవి కనపడవు, కానీ నేను ఈ వీడియోని ఒక వ్లాగ్ స్టైల్లో అయితే చేయబోతున్నాను అనమాట. వ్లాగ్స్ని మూవీ లుక్లో ఎలా తీసుకువెళ్ళాలో చెప్తాను. మనం నార్మల్గా తీసే వ్లాగ్స్ అంటే ఇలా పట్టుకొని తీస్తుంటారు కదా, ఇట్స్ అవుట్డేటెడ్, బోరింగ్ అయిపోయింది అది. ఇప్పుడు మనం సినిమాటిక్ వ్లాగ్ని ఎలా షూట్ చేయాలో ఈరోజు అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోని ఈ వ్లాగ్ని మిస్ అవ్వకండి. సో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ అవర్ టౌన్. సో మార్నింగ్ టైం అయితే షూట్ చేయలేదు, ఈవినింగ్ టైం అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ చాలా ఎండ ఎక్కువగా ఉండిందనమాట, వీడియో సరిగ్గా రాలేదు. సో అందుకే ఈవినింగ్ టైంలో గోల్డెన్ అవర్లో షూట్ చేస్తున్నాను అనమాట. గోల్డెన్ అవర్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో ఇది మొత్తం పక్కన పెట్టి ముందు టాపిక్ అయితే వచ్చేస్తాను. అదే వ్లాగ్స్ లుక్స్ లైక్ మూవీస్ ఎలా. సో ఇప్పుడు మీరు ముందు నుంచి వీడియో చూసినప్పుడు ఒకటైతే గమనించవచ్చు, నా ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 4:3లో అయితే ఉంది. కానీ మూవీ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 2:35:1 అనమాట. మరి ఎందుకు బ్రో మీరు 4:3లో షూట్ చేస్తున్నారు అని అంటే, నా వ్లాగ్లో ఒక యూనిక్నెస్ తీసుకురావడానికి నేను అలా అయితే చేశాను అనమాట. సో మీ వ్లాగ్లో కూడా ఏదో ఒక యూనిక్నెస్ అయితే ఉండాలన్నమాట. అది కాంపోజిషన్లో కావచ్చు, లేకపోతే మీ ఆస్పెక్ట్ రేషియోలో కావచ్చు, మీ కలర్ గ్రేడింగ్లో కావచ్చు, మీ మ్యూజిక్ డిజైనింగ్లో కావచ్చు, ఎందులోనైనా మీ వ్లాగ్లో ఒక యూనిక్నెస్ వస్తే ఆ వ్లాగ్ అనేది సూపర్ హిట్ అయితే అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, మరి మీ వ్లాగ్స్ని మూవీస్లో చూపించాలనుకుంటే కాంపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కాంపోజిషన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో ఆ వీడియో కనుక చూడుకోకుంటే ఐకార్డ్ స్టోరీలో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. అండ్ మీ వ్లాగ్స్లో ఉండాల్సిన సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నార్మల్గా మీరు షూట్ చేస్తుంటారు కదా, అంటే టైమింగ్ వచ్చేసి రాంగ్ అయితే షూట్ చేస్తారనమాట మీరు. అంటే ఇప్పుడు మధ్యాహ్నం 2కి షూట్ చేయడం, లేకపోతే 12కి 11కి అలా షూట్ చేయడం అనమాట. సో ఈ టైంలో ఎప్పుడు షూట్ చేయకూడదు అనమాట, మీరు గోల్డెన్ అవర్లో షూట్ చేయాలన్నమాట. సో నేను కూడా గోల్డెన్ అవర్లోనే షూట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. సో నా ఫేస్ పైన లైటింగ్ అనేది అండ్ ఇంకా ఎక్స్పోజర్ అనేది చాలా కరెక్ట్గా అయితే వస్తుందన్నమాట ఈ గోల్డెన్ అవర్లో. అండ్ ఫ్రెండ్స్, మన థర్డ్ టాపిక్ వచ్చేసి మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైనింగ్. చాలామంది అంటారు, బ్రో వ్లాగ్స్లో ఎందుకు సౌండ్ డిజైనింగ్ అని. నేను ముందే చెప్పినట్టు మీ వ్లాగ్స్లో కనుక యూనిక్నెస్ తీసుకురావాలంటే సౌండ్ డిజైనింగ్ వల్ల అయితే అవుతుందన్నమాట. సోది పక్కన పెట్టి టాపిక్ ముందుకు వస్తే, మ్యూజిక్ అనేది మీ వ్లాగ్లో మూడ్ని సెట్ చేస్తుందన్నమాట. అకార్డింగ్ టు యువర్ వ్లాగ్ మూడ్ మీ మ్యూజిక్ని అనేది సెట్ చేయాలన్నమాట. మీ వ్లాగ్లో ఒక హ్యాపీ వైబ్ కనుక ఉంటే మీ మ్యూజిక్లో కూడా హ్యాపీ వైబ్ అయితే ఉండాలి. మీ వ్లాగ్లో ఏదైనా సాడ్ మూమెంట్ లేదా ట్రాజిక్ మూమెంట్ జరుగుతుంటే మీ మ్యూజిక్ కూడా ట్రాజిక్లో లేకపోతే సాడ్ మూమెంట్లో అయితే ఉండాలి. లేకపోతే మీ వ్లాగ్లో ఒక ఎపిక్ షార్ట్స్ ఉండి లేదా సినిమాటిక్గా అయితే వెళ్తుంటే మీ మ్యూజిక్ కూడా సినిమాటిక్ అండ్ ఎపిక్గా అయితే ఉండాలి. లేదా మీ వ్లాగ్లో ఏదైనా ఫాస్ట్ పేసింగ్ జరుగుతుంటే, అంటే ఏదైనా చేజింగ్ లాంటిది, సో చేజింగ్ అనేది కానీ చెప్తున్నాను అనమాట ఎగ్జాంపుల్గా. ఏదైనా ఫాస్ట్గా ఏదైనా జరుగుతుంటే, ఫాస్ట్ పేసింగ్లో వెళ్తుంటే మీ మ్యూజిక్ కూడా ఫాస్ట్ బీట్లో అయితే ఉండాలి. మీ వ్లాగ్లో చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా ఎలాబొరేట్గా చూపించాలనుకుంటే సౌండ్ డిజైనింగ్ వల్ల అయితే అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్స్లో అయితే తెలపండి అనమాట. మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, ఒక చిన్న కామెంట్ రూపంలో అయితే నాకైతే చెప్పండి ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఇంకో మంచి వ్లాగ్తో ఇంకో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. అంతవరకు బాయ్.